వచ్చేసి సంఖ్యాకాండం 9వ అధ్యాయం 9 నుండి 14 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఏమని, మీలో కానీ మీ వంశములలో కానీ ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. ఇక్కడ పై వచనాల్లో పస్కా పండుగ విషయంలో మనం గత వారంలో పై వచనాల్లో ధ్యానించాం. అయితే శవాన్ని ముట్టి అపవిత్రులైన వారు పస్కాలో పాలు పొందలేదు. వారికి దేవుడు ఇంకొక నియమాన్ని ఇచ్చాడు. అయితే అది వారు ఎన్నో నెలలు అర్పించవచ్చంట అనేది అమ్మ 2వ నెల 14వ దినం కదా, 2వ నెల 14వ దినమున లేదు, మొదటి సాయంకాలం ఏం చేయాలి, ఇది కృప అన్నమాట. అయితే అటువంటి శ్రద్ధ ఉండాలి. అందరూ కూడా పస్కా పండుగ అంటే ఇప్పుడు మనకి బల్ల ఉంటుంది ప్రతి ఆదివారం. బల్ల యేసుక్రీస్తు ప్రభు మన పస్కా బలి పశువు వధింపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్త మాంసాలు గుర్తుగా రొట్టె ద్రాక్షారసం ఉంటుంది. అదే మన పస్కా. మనం పాలు పొందినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుని పాలు పొందాలి. కనుక ఆ దినాల్లో శవాన్ని ముట్టిన వారు ఆ విధంగా చేయటానికి వీల్లేదు. కానీ ఇప్పుడు కృపను బట్టి ఏమవుతుందంటే మనకు కూడా కృప ఉంది కాబట్టి తప్పులు జరిగినప్పటికీ కూడా మనం చేస్తూ రావాలి. అయితే ఎడతెగక చేయాలి. వీరు అపోస్తల బోధనను, సహవాసమును, రొట్టె విరుచుటను, ప్రార్థనను ఎడతెగక ఉండాలి. వీరంటే ఎవరంటే 3000 మంది పేతురు సువార్త చెప్పినప్పుడు మారుమనసు పొంది క్రీస్తు యేసు నామములో విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుని లోకం నుండి వేరే సంఘముగా చేర్చబడ్డారు. కాబట్టి వారు ఏం చేశారంటే అపోస్తల బోధ, సహవాసం. అపోస్తల బోధ అంటే కట్టడి, అపోస్తలు నియమించిన కట్టడి ప్రకారం వారు చేశారు. కాబట్టి రొట్టె విరుచుట, దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ రోజుల్లో మరి కేర్లెస్గా ఉంటున్నారు కదా చాలామంది, ముఖ్యంగా యవనస్తులు. కొంతమంది వచ్చినప్పటికీ కూడా అందరూ కాదు, చాలా కొంతమంది ఏదో వస్తారు, ఆచారంగా అలవాటుగా చేతులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. కృప ఉంది కాబట్టి దేవుడు చూస్తున్నాడు. ఇంకో రోజు ఇంకో వారం ఇంకో సంవత్సరం అట్లా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇంత మాత్రాన్ని వాడు ఆత్మీయంగా బలపడుతున్నారని కాదు, ఆత్మీయంగా బలహీనైపోతున్నారు. వారు బలపడాలని, క్రమంలోకి రావాలని తరుణాలు ఇస్తున్నారు. దాన్ని కూడా చాలామంది తీసుకోవట్లేదు, సీరియస్గా తీవ్రంగా తీసుకోవట్లేదు. అలా లేకుండా వస్తున్న మనము కొనసాగుతూ ఉండాలి. మిగిలిన వారికి కూడా మాదిరికరంగా ఉండాలి. మిగిలిన వారిని కూడా మనం హెచ్చరిస్తూ ఉండాలి. వారు పొందే ఆత్మీయ నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పాత నిబంధనలు అంటే చాలా స్ట్రిక్ట్. రాకపోతే ఏం చేస్తారు తెలుసా మీకు? రాకపోతే చంపేయటం ఒకటైతే తన జనుల్లో నుండి కొట్టుబడిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏర్పరచుకున్న వంశము కదా, పరిశుద్ధ జనము, తన సొత్తైన జనం కదా, అలా ఆ జనాంగంగా ఉండకున్నట్టు కొట్టివేయాలి. ఇంకో మాటలు చెప్పాలంటే జీవగ్రంథంలో నుండి పేరు తొలగిస్తారు. జీవగ్రంథం అంటే నిత్య జీవంలో నుండి తొలగింపడు. ఆ పరిస్థితి ఉండకూడదు అన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ 10వ వచనంలో ఏముంది, మీలో కానీ మీ వంశంలో కానీ ఒకడు శవమును ముట్టుట వల్ల అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండెనను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపాలి అని చెప్తున్నారు. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలం దాన్ని ఆచరించి
వంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. కాబట్టి ఇది రెండవ అవకాశం. రెండో నెల అంటే ఒక నెల గ్యాప్ ఇచ్చిన తర్వాత మొదటి నెల 14వ తారీఖున ఎవరైతే పస్కా బలులు పాల్గొనలేదో వారు రెండవ నెల వారు పాల్గొందారు. ఇది అవకాశం. ఈ అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటే వారికి కష్టం. ఈ దినాల్లో సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలి? మనం పొందేవారుగా ఉండాలి, అందులో పాల్పొందేవారు. ఆ దినాలు ఏంటంటే ఒకే చోటకి అందరూ కూడా రావాల్సి ఉండేది. అయితే ఈ దినాల్లో మనందరికీ స్థానిక సంఘాలు ఉన్నాయి, ప్రతి పేటలో, ప్రతి గ్రామంలో. ఇక పట్టణాల్లో అయితే ప్రతి చిన్న చిన్న కాలనీస్లో కూడా ఉంటాయి. అయితే అదైనా అపోస్తలుల బోధ ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవాలి. యేసుప్రభు నియమించిన దాని ప్రకారం ఉన్నాయో లేదో, మొదట్లో ఆరంభించిన పద్ధతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. సొంత పద్ధతులు, మానవ పద్ధతుల ప్రకారం పెట్టదు. అది నేల మీద కట్టిన ఇల్లు వలె ఉంటుంది, కూలిపోతుంది. అలా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనకు కూడా ఏం చేస్తున్నాడంటే అనేక మంది ఆదివారం మిస్ అవుతున్నారు. ఆదివారం వచ్చినప్పటికీ కూడా మిగిలిన రోజులు వాక్యం నేర్చుకోకపోతే వాళ్ళు చల్లగానే ఉంటారు. దేవుని కొరకు ఏం చేయట్లేదు వాళ్ళు. కాబట్టి వస్తున్నారు, వెళుతున్నారు. అలా కాకుండా అనుదినము కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి, అనుదినము కూడా వాక్యాన్ని వినాలి, ఆ ప్రకారం విశ్వాసంలో బలపడాలి, దేవుడు చేయమనివి చేస్తూ రావాలి. మిగిలిన వారందరూ కూడా, యవనస్తులు కూడా వారు యేసుప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిజం పొందారు. చిన్న అని లేదు, పెద్ద అని లేదు, అందరికీ ఒకటే రూలు. అందరికీ కూడా ఏం చేయాలి? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన కొనసాగుతున్నారు. అయితే ఎట్లా కొనసాగాలి? సరి చేసుకుని రావాలి. ఓకేనండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే అటువంటి పాపవిత్ర పరిచే పాపం ఏది లేకుండా వాడు శవం ముట్టడమే కాదు, కానీ మనమే శవం కాకుండా ఉంటాం. ఆత్మీయంగా సత్యన స్థితిలో ఉండకూడదు. అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదు. అది సరి చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వారు 12వ వచనం, వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగులనీయవలదు, దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నింటినీ బట్టి వారు దాన్ని ఆచరించారు. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనేయవలదు. తర్వాత దానిలోనిది ఒక్క ఎముకైనను విరవవలదు. పస్కా పండుగ అది. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువ వేయబడినప్పుడు ఏమైంది? రక్తం అంతా కారింది కదా, గాయాలు పొందాడు, పంచగాయాలు అంటాడు కదా, పొందాడు. అయితే ఎముకలు విరిగిపోయినాయా? అర్థమైందండి? ఎముక ముందుగానే చెప్పాడు, ఒక్క ఎముక కూడా ఏం కాలేదు. సో పస్కా ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు. తర్వాత 13వ వచనంలో, ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించటం మానిన ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడు. ఆ రోజే ప్రయాణం పెట్టుకుంటారు. ప్రయాణంలో సరే ఉంటే సరే, కానీ ప్రయాణం లేదు కానీ ఏం చేస్తారు? ఇంట్లోనే కూర్చుంటారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు? ప్రయాణం పెట్టుకుంటారు. ఎప్పుడు? దేవుని మందిరానికి రావాల్సిన సమయంలో ఏం చేస్తారండి? ప్రయాణం పెట్టుకుంటారు, లేకపోతే ఏదో పని పెట్టుకుంటారు. సో అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? మనల్ని అందరినీ ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. కాబట్టి ఆ విమోచన మనం గుర్తు చేసుకుంటూ పస్కా బలి పశువులు పాలు పొందేది నేర్చుకోవాలి. తర్వాత మీరు 14వ వచనం,
మీలో నుండి ఏమవుతుంది? కొట్టివేయబడి. అందుకనే ఇక్కడ రొట్టెలో పాలు పొందేటప్పుడు, ద్రాక్షారసంలో పాలు పొందేటప్పుడు రొట్టె ఏంటంటే యేసు ప్రభు యొక్క శరీరం. శరీరం అంటే సార్వత్రిక సంఘం అనే గుర్తు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయితే, సంఘం అనేది శరీరం అయితే, సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే మనం. ఇప్పుడు ఒక అర్థంలో ఏంటంటే ఆ రొట్టెలో పాలు పొందేటప్పుడు నేను కూడా సార్వత్రిక సంఘంలో ఒక భాగం అని చెప్తాను. లేక యేసు ప్రభు యొక్క శరీరంలో నేను కూడా ఒక అంగాన్ని అని సాక్ష్యం చెప్తాను. సో అట్లా రాకుంటే నువ్వు శరీరంలో లేవు కదా. నేను నీవే ప్రత్యేకపరుచుకున్నావు శరీరం నుండి. యు ఆర్ బీయింగ్ సెవర్డ్ బై యువర్ సెల్ఫ్. కొమ్మని కొట్టేసుకుంటే ఏమవుతుందండి? అది ఫలించదు, ఎండిపోతుంది. చెట్టు ఉంటుంది, ఎక్కడికి పోతుంది. కాండం ఉంటుంది, కాండం కొట్టేసినా మళ్ళీ వస్తుంది. నీటి వాసన తగిలిన వెంటనే ఏమవుతుందంటే యోబు చెప్తాడు 14వ అధ్యాయం, మళ్ళీ వస్తుంది కదండి. సో కాబట్టి అందుకనే ఒకటి మనల్ని పరీక్షించుకుని పవిత్రపరచుకోవాలి. సంఘం అంటే అర్థం ఏంటి? సంఘం అంటే ఏంటి? సరే, స్పష్టంగా పరిశుద్ధపడి పరిశుద్ధంగా, having been sanctified to live in constant sanctification. ఎక్కడుంది? 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధపరచబడిన క్రీస్తులో ఎలా ఉండాలి? అందుకని పవిత్రపరచుకునే అవకాశం ఇక్కడ కృప దొరుకుతుంది. సరి చేసుకోవాలి. అయితే ఏం తప్పులు ఉంటాయి? మనం పస్కా బలిని సరిగా ఆచరించట్లేదు, అవి కూడా పొరపాట్లేదు. రావట్లేదు, అది కూడా పొరపాటే. దాని అంతటి విషయంలో ఏకంగా పాత నిబంధనలో ఏం చేసేవారు? జనములో నుండి కొట్టబడిపోయారు. ఇశ్రాయేల్ జనాంగంలో నుండి కొట్టివేయబడ్డారు. ఎవరు? పాలు పొందారు. అంత సీవియర్గా ఉంది. సరే, ఇప్పుడు మనకి కృప ఉంది కాబట్టి అయితే ఆదివారం ఉంది. లేకపోతే ఇప్పుడు ఎందుకంటే ప్రతి రోజు కూడా దేవుని సేవ చేయాలి. అక్కడ ఏమీ సేవ లేదు. వాళ్ళు ప్రస్తుతానికి ప్రయాణంలో ఉంటూ వచ్చారు. ప్రయాణమే పెద్ద సేవ. ఇటు అటు తిరుగులాడుతూ వచ్చారు. పక్కన ఎవరైనా కనపడితే వెళ్ళిపోయేవారు, పక్కన ఏదైనా విగ్రహం ఉంటే వెళ్ళిపోతూ వచ్చారు. వారిని కంట్రోల్ చేయటమే కష్టమైపోయింది. అందుకనే వారికి ఏమి ఇచ్చాడు? ఈ కట్టడలు, ఆజ్ఞలను ఇచ్చాడు. ఇప్పుడు మనకేం చేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనే దేవుని యొక్క కట్టడని, వాక్యాన్ని రాసి దేవుని భయంతో మనం వెళ్లకుండా అనుదినం కూడా బోధిస్తున్నాం. ఇప్పుడు ఎక్కువైంది క్రమశిక్షణ. కాబట్టి అలా లేకుండా మనం జాగ్రత్తగా పరిశుద్ధతలో కొనసాగేది నేర్చుకోవాలి. తర్వాత దేవుడు పెట్టిన ఈ కట్టడని ఏం చేయాలి? మనం ఈ కట్టడ పాటించాలి. తర్వాత ఎప్పుడు పాటించాలి? ప్రతి వారం పాటించాలి వద్దా? ఆ రోజు ఏదైనా టైం పెట్టుకుని ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే అది ఉంది ఇది ఉందని వెళ్ళిపోతారా? జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన కూడా మొన్న సండే, అంతకుముందు సండే కూడా నన్ను పిలిచారు, కార్డులు ఇచ్చి పిలిచారు. ఇదే టైం వదిలేసి వెళ్ళిపోయామా? వాళ్ళు పిలుస్తారు. ఈవెన్ అదర్ డేస్ కూడా సామాన్యంగా వెళ్ళండి అంటే ఎందుకు వెళ్ళాలంటే నేను గొప్పవాడిని కాదు, కానీ మనం కొద్ది గొప్ప మాదిరి పాటించాలి. ఓకేనా? ఒకరికొకరు ఏం చేయాలి? మనం అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. ఎవరి మెప్పు కావాలి? పూర్తిగా కొట్టేయాలని కాదు, అందుబాటులో ఉన్న మానవ అందుబాటులో. రేపు మనకు కూడా ఏదైనా చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా రావాలంటే పిలిచి సువార్త చెప్పిన వాళ్ళు వింటారు. కొద్దిగా అనుకూల సమయం చూసుకుని అట్లా చేయాలి. అంతేనా? వీళ్ళ బంధువులు కూడా మనం పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు వెళ్ళామా? ఏ రోజు వెళ్ళాం? శనివారం 8 గంటలకు పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళాం. ఓకే. సో ఇది అలా చెప్తున్నాను నేను. అంతేగాని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించి మనం అట్లా నిర్లక్ష్యంగా ఉంటే కష్టమని, దేవుని శరీరంలో, యేసుప్రభు శరీరంలో వేరేద్దామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మనుషుడు
తన పాపమును తానే భరించవలెను. పాపానికి వచ్చే శిక్ష మరణం. కాబట్టి పాపం అపవిత్రపరుస్తుంది, పాపం వేరు చేస్తుంది, పాపం అప్పగిస్తుంది. దేనికి? నీ పాపమే నేను పట్టుకోను. సంఖ్యాకాండంలో ఉంటుంది 23-32 తర్వాత 14వ వచనంలో, మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు ఇతడు పస్కా కట్టడి చొప్పున దాని విధిని బట్టి దానిని చేయవలను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికి మీకును ఒకటే, అందరికీ ఒకటే. కాబట్టి అంటే ఇశ్రాయేల్ కాని వారు కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలంటే కూడా యాక్సెప్టబుల్. బట్ అందరికీ కూడా ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో అందరికీ ఒకటి. యూదులు కానీ అన్యజనులు కానీ ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత అందరికీ ఒకటే కట్టు. ఒకటే కట్టడం అంటే అర్థం ఏంటి అంటే, వాడు యూదా మతంలో ఉన్నప్పుడు దీన్ని పాటించి ఇది అవసరం లేదు. ఇప్పుడు దేన్ని పాటించాలి? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విసుట, ఇది పాటించాలి. ఒకే ప్రభు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిసం. ఒకే విశ్వాసం. ఎవరిలో ఒకే విశ్వాసం? యేసుక్రీస్తు యొక్క సువార్త. మనకు రక్షణ వచ్చేది దేన్ని బట్టి? సువార్త అనేది విశ్వాసం. ఓకే, అంతా ఈ ఐక్యతలోకి రావాలి. ఇంకా యేసు ప్రభులు ఏమవుతుంది? పరమందు ఉన్నవి, భూమి ఉన్నవి అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు? ఎక్కడుంది? ఎఫెసీ 1:10 చూడండి. ఎఫెసీ 1:10 చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన గాని అన్ని ఏకం అన్నమాట. అందుకనే ఈ ఐక్యత, ఏకత్వం క్రీస్తులోనే మనం నేర్చుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, మానవ పద్ధతిని బట్టి ఇప్పుడు క్రైస్తవ సంఘాలే నానా రకాలైన బోధన బట్టి విడిపోయింది. సంఘంలో ఐక్యత అంటే ఏంటి? ఒకటే ఉండాలి, ఒకే పద్ధతి ఉండాలి. ఏమైపోయినా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీరి చెప్పుకుంటే అవసరం లేదు. ఫస్ట్లో ఎలా స్టార్ట్ అయిందో అలాగే చేయాలి. అపోస్తల కార్యం మనం పాటించవలసిన ఏంటి? అపోస్తలుల కార్యం. అందుకనే అపోస్తల బోధ అనేటప్పుడు, బోధ అంటే సిద్ధాంతం అన్నమాట. ఇంగ్లీష్లో ఏముంది? డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్ డాక్ట్రిన్ అనేది ఉంటుంది. ఇట్లా మానవ పద్ధతులను బట్టి దాన్ని మార్చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే బల్ల ఏదో నెలకోసారి ఎప్పుడో పెడతా ఉంటారు. అలాంటప్పుడు మిగిలినవి కూడా తీసేయాలి. కానుకలు పెట్టి మాత్రం ఎప్పుడు ఉంటుంది, అది కూడా తీసేయాలి. ఎప్పుడు ఉండాలి? మరి ఎప్పుడు కూడుకున్నారు? ఎందుకు కూడుకున్నారు? అసలు కూడుకునేది దేని కొరకు? ఆఖరికి మాట చూడండి. ఎందుకు కూడుకున్నారు? ఎక్కడుంది? నాకు తెలుసు కానీ ఎక్కడుంది? 2:46 అంట. చూడు, 27 అపోస్తల కార్యములు 27. ఇవన్నీ సిద్ధాంతాలు కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. ఆదివారంలో ఎందుకు కూడుకున్నారని వాళ్ళు, అదే ప్రధానమైనది. ఇప్పుడు ఇది కూడా పస్కాను మనం ఆచరించాలని కదా ఇది. అది లేకపోతేనే కొట్టివేయబడతారంటే అదే తీసేస్తారు. మరి ఎవరు పని చేస్తున్నట్టు అక్కడ కదా? సాతాను పని చేస్తారు. అవి రాంగ్ డాక్టర్, తెలియదు అనమాట. అట్లా సరే, అన్నీ కలిగి ఉన్నవాళ్ళు కూడా ఏం శ్రద్ధ వహిస్తున్నారు? అది కూడా లేదు. ఇక్కడ కూడా అన్నీ కలిగి ఉన్నప్పటికీ ఎంత ఇబ్బంది. దేవుడు మళ్ళీ ఆల్టర్నేటివ్, మళ్ళీ 2వ నెల 14వ తారీఖు రానోళ్ళు అని ఇంకోటి పెట్టాడు. చూడండి, దేవుడు ఎంత అడ్జస్ట్ అవుతున్నాడో అవిధేయులైన మనుషులతో. మనిషి ఎవరితో అడ్జస్ట్ అవ్వాలి? వీ షుడ్ అలైన్ విత్ అవర్ గాడ్. బట్ ఏంటంటే మన బలహీనతను బట్టి దేవుడే మనతో అలైన్ అవుతుంది. ఎంతవరకు అవుతాడు?
తర్వాత వదిలేసాడంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పసకాన్ని సరిగ్గా ఆచరించాలి. ప్రార్థన చేసుకున్నాం.